వెల్కమ్ టు డిబేట్. సారే రావాలి ఈ పదం ఈ పాట బీఆర్ఎస్ సర్కార్ అధికారం కోల్పోయినప్పటి నుంచి వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఫలితాలు నిజంగానే సార్ రావాలి అని కోరుకుంటున్నాయా? పరిస్థితులు డిమాండ్ చేస్తున్నాయా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. నేడు ప్రతిపక్షంగా ఉండి తన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ చైర్మన్లు, వార్డులు, డివిజన్లలో ఎక్కువ సీట్లు గెలుచుకున్నామని సంబరపడితే సరిపోతుందా? పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు సాధించుకున్న బీఆర్ఎస్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదనే పెదవి విరుపులు వస్తున్నాయి. కార్పొరేషన్లలో ఒక్కటంటే ఒక్క చోట కూడా కారు హవా కొనసాగలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ కీలక నేతలు తిరిగిన ప్రాంతాల్లో మంచి ఫలితాలు సాధించింది. కేటీఆర్ తన నియోజకవర్గం, తన జిల్లా సిరిసిల్లలో మున్సిపాలిటీని భారీ మెజార్టీతో గెలిపించుకోగలిగారు. అలాగే బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో కారు జోరును కొనసాగించారు. మాజీ మంత్రులు, కీలక నేతలు, ఎమ్మెల్సీలు పార్టీ కోసం తిరిగినప్పటికీ ఫలితాలు ఆశించినట్లు రాలేదు. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ తిరిగితే బయటకు వస్తేనే బీఆర్ఎస్ లైవ్లో ఉంటుందని, లేదంటే అధికార పక్షం ఏకపక్షంగా విజయాలు సాధించే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ప్రజల్లో బీజేపీ లాగేసుకొని ప్రమాదం లేకపోలేదని టాక్ వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను టార్గెట్ చేశారనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ విఫలమవుతోందా, లేదంటే కేసీఆర్ పట్టనట్లుగా చూడకపోవడంతో అసలుకే ఎసురు వస్తోందా అనే ప్రశ్నలు గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నాయి. ఉద్యమ నేతగా తెలంగాణ అణువణువు తిరిగిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రతి ఊరు తిరగాల్సిందేనని ప్రజానాడిని పసిగట్టి ప్రభుత్వాలకు చురుకు పెట్టే నేత కేసీఆర్ను ప్రజలు చూడాలనుకుంటున్నారా అని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ సమాజానికి ఎలా చెబితే అర్థం చేసుకుంటారో కేసీఆర్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని విశ్లేషకులు కుండబదులు కొడతారు. అలాంటిది కేసీఆర్ సైలెన్స్ పార్టీకి మున్ముందు ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టనుంది? అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ రాకుంటే ఎలా ఉండనుంది అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చెప్పినా ఎవరేమనుకున్నా కేసీఆర్ అనుకున్న టైంలోనే వస్తారు, చెప్పాల్సిన సమయంలోనే చెబుతారు, చెప్పాల్సిన మాటలే చెబుతారు అనేది ఆయన అంతరంగం తెలిసిన వారి అభిప్రాయం. అయితే ప్రభుత్వంపై ప్రాతినిధ్యం విమర్శలు అందుకుంటూనే ప్రజల మధ్యలో ఉంటారని, కేసీఆర్ ఇక జనంలోనే ఉండాలనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి.